హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ బిట్స్ అభ్యాసం అనే లెసన్ నుంచి ర్యాపిడ్గా చూద్దాం. టైము దగ్గర పడింది. అందరూ శ్రద్ధగా వింటారని కోరుచున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బిట్స్ చూద్దాం ర్యాపిడ్గా. డీకండిషనింగ్తో ముడిపడి ఉన్న పావ్లోవ్ నియమం. అయత్న సిద్ధ స్వస్థం. చలన కౌశలాల అభ్యాసంలో ముఖ్య పాత్ర వహించే అభ్యాసం సిద్ధాంతం. కార్యసాధక నిబంధనం. సాంఘిక అభ్యాసం అను భావన మొట్టమొదటి ప్రతిపాదించింది మిల్లార్డ్ అండ్ డొల్లార్డ్. సాంఘిక అభ్యాసం అనే భావన మొదటి ప్రతిపాదించింది మిల్లార్డ్ అండ్ డొల్లార్డ్. బందూరా పరిశీలన అభ్యాస ప్రక్రియలో ఆర్జించే ప్రక్రియ ఈ సోపానంకు సంబంధించింది. అవధానం. మనము ఒక కొత్త విషయం నేర్చుకోవాలంటే ఇది లేకుండా నేర్చుకోలేము. సంసిద్ధత. పోలీసులు చూసి భయపడే దొంగ కాకి డ్రెస్ వేసుకున్న కండక్టర్ను చూసి కూడా భయపడ్డం పావ్లోవ్ యొక్క ఈ నియమం. పునర్బలనము. విద్యార్థులకు ఇంటి పని ఇవ్వడాన్ని సమర్థించే నియమము. ఫలిత నియమము. విద్యార్థి తనంతట తాను కష్టపడి చదివి పరీక్షలో ప్రథమ స్థానం పొందినప్పుడు ఉపాధ్యాయుడిసే ప్రశంసింపబడంతో అతను కష్టపడి చదవడం అలవాటు చేసుకున్నారు. ఇదే పరిశీలన అభ్యాసం. అధిక జ్ఞానము కలిగిన ఇతరులు అనే భావనను ప్రతిపాదించింది పియాజే. సామాజిక అంతస్తు కోరుకోవడంలో ఇముడు ఉన్న అవసరం. ప్రేమ సంబంధిత. మూవివర్ అనేది ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. సాధనా ప్రేరణ అనే భావన ప్రతిపాదించింది మెక్లీలాండ్ అండ్ అట్కిన్సన్. రిమెంబరింగ్ గ్రంథరహిత. బార్ట్లెట్. తెలుగు మీడియం విద్యార్థి ఆంగ్ల స్టోరీని అవగాహన చేసుకొని నేర్చుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. తార్కిక స్మృతి. అమ్నీషియా అనగా మానసిక కారణాల వల్ల విస్మృతి. స్మృతి మాపనంలో జడ్ఏకే, సిఏటి వంటి జంట పదాలు దీనిలో ఉపయోగిస్తారు. ద్వంద్వ సంసర్గం. సినిమాల్లో చూపించిన హింసాత్మక ప్రవర్తనలను పిల్లలు నేర్చుకుంటారు అనే వాక్యము ఈ వాక్యంతో ముడిపడి ఉన్న శాస్త్రవేత్త బందూరా. పిల్లల అభ్యాసంలో ఈ పరిసరానికై వైగట్స్కి అమితమైన ప్రాధాన్యం ఇచ్చారు. సామాజిక. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఇందులో ఏర్పడుతుంది. యత్నదోష పద్ధతి. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఇందులో ఏర్పడుతుంది. యత్నదోష పద్ధతి. జెడ్పీడీని విస్తరించగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ PROXI ప్రాక్సిమల్ డెవలప్మెంట్. కథనాల మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త బార్ట్లెట్. ఎబ్బింగ్హాస్ ప్రకారం ఒక రోజులో ఎంత శాతం మర్చిపోతాం? 66%. పరీక్షల్లో ప్రశ్నలకు ఆలోచిస్తూ జవాబులు రాయడం అనేది క్రియాత్మక స్మృతి. నూతన పదాలను అభ్యసించడంలో ముఖ్య పాత్ర వహించే అభ్యాసం సిద్ధాంతం. సాంప్రదాయిక నిబంధన. బోధనా సిద్ధాంతం రూపొందించింది బ్రోనర్. అభ్యాసనానికి చెందని ప్రవచనము. అభ్యాసనం ఒక ఫలితం అనేది చెందదు. అయితే అభ్యాసనానికి చెందే ప్రవచనాలు. అభ్యాసనం ఒక ప్రక్రియ, ఇది సార్వత్రికమైనది. అభ్యాసంలో ఆర్జన ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.